నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో మంచి గ్రేవీ కర్రీని అయితే మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఈ కర్రీ అయితే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా ఏ కూర వండాలో అర్థం కానప్పుడు ఈ కర్రీని అయితే మీరైతే తప్పకుండానైతే ట్రై చేయండి. పర్ఫెక్ట్గానైతే వస్తుంది. అలాగే వీటికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పెద్దగా పట్టవు. సో లేట్ చేయకుండానైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానైతే ఇలా 2 కప్స్ వరకు అయితే మిల్ మేకర్ని అయితే యాడ్ చేసుకోండి. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. సో ఇందులో వేడి చేసుకున్న వాటర్ని అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని మసాలా కోసం మిక్సీ జార్లో 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, అలాగే మిరియాలు ఒక 15 వరకు, 2 వరకు ఉల్లిగడ్డ, అలాగే ఇందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర ఫ్రెష్గానైతే వెల్లుల్లి అలాగే అల్లం ఉంటే కూడా వేసుకోవచ్చు. వీటిని అయితే ఇలా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అయితే వీటిని అయితే ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు వీటిని ఇలా రోస్ట్ చేయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ మిల్ మేకర్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అయితే వీటిని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకైతే బిర్యానీ ఆకు అలాగే యాలకులు, ఇందులోనే దాల్చిన చెక్క, పచ్చిమిర్చి వీటినైతే వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వీటినైతే ఇందులో యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వీటినైతే ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. వీటినైతే చిన్నగా కట్ చేసేసుకున్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా పేస్ట్ చేసి అయితే వేయడం వలన గ్రేవీ అనేది బాగా ఉంటుంది. సో వీటినైతే లో ఫ్లేమ్లో పెట్టి అయితే మరో 15 నిమిషాల పాటు అయితే వీటిని కుక్ చేసుకోండి. ఇందులోకైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటికైతే ఇలా మూత వేసేసి అయితే 5 మినిట్స్ పాటు అయితే వీటిని ఇలా నూనె పైకి తేలేంత వరకు అయితే వీటిని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారంని అయితే వేసుకోండి. అలాగే ఇందులో ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోండి 2 మినిట్స్ పాటు. ఈ కారం అంతా ఈ గ్రేవీకి పట్టే విధంగానైతే వీటిని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. వీటిని బాగా మసాలా పట్టేంత వరకు అయితే వీటిని కలపండి. ఇలా సో ఇందులోనే కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మరి మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక వీటిని అయితే ఇలా మూత వేసేసి 2 మినిట్స్ పాటు అయితే ఇలా కుక్ చేయండి. స్పైసెస్ అంతా ఆ మిల్ మేకర్కి పట్టేస్తుంది. అలాగే ఇందులో కస్తూరి మేతిని కూడా వేసుకొని మరోసారి ఇలా కలిపేయండి. ఫైనల్గానైతే ఇందులోకైతే కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అంతేనండి, ఎంతో టేస్టీకరమైన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ సింపుల్ కర్రీని మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోండి.